క్వశ్చన్ ఏంటంటే ఈ స్మార్ట్ మీటర్స్ పెట్టుకోవడం వల్ల కరెంట్ బిల్ ఏమైనా ఎక్కువ వస్తుందా? ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ టచ్ చేసిరు. నేను రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఓకేనా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది RDSS స్కీమ్ అని ఉంది. ఆ స్కీమ్ కింద అక్రాస్ ఇండియా స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఓకేనా, మన ఏపీలో కూడా పెట్టారు. ఓకేనా, సో అయితే ఏపీలో స్మార్ట్ మీటర్లు పెట్టినప్పుడు వాళ్ళకి సడన్గా హై బిల్ వచ్చింది అన్నట్టు. ఓకేనా, బిల్ ఎక్కువ వచ్చింది వాళ్ళకి. సో ఇప్పుడు మీటర్ పెట్టినప్పుడు బిల్ వచ్చింది. అయితే ఇప్పుడు ఏదైతే రెగ్యులేషన్ చెప్పినో తెలంగాణలో, ఆ రెగ్యులేషన్ని వాళ్ళు అంతకుముందు ఉన్న మీటర్లో చేంజ్ చేయలేదు. రెగ్యులేషన్ ఎప్పుడో వచ్చింది, మీటర్లో చేంజ్ చేయలేదు. ఎనియో కొత్త మీటర్ పెడుతున్నాం కదా, మళ్ళీ దానికి ఎందుకు పెట్టాలని ఆ మధ్యలో ఆ ప్రాసెస్ చేయలేదు. సో ఈ కొత్త స్మార్ట్ మీటర్ వచ్చినప్పుడు ఈ న్యూ రెగ్యులేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఈ లీడ్ది అన్బ్లాక్ అయ్యి వచ్చింది. దాంతో ఏమైంది, యూజర్కి ఏం అర్థమవుతుంది, స్మార్ట్ మీటర్ పెట్టి నా బిల్ ఎక్కువ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నేను అందరికి యూజర్స్కి చెప్తున్నా, ఎస్పెషల్లీ ఏపీ యూజర్స్కి, అంటే తెలంగాణలో స్మార్ట్ మీటర్లు ఇంకా డిప్లాయ్మెంట్ స్టార్ట్ కాలేదు, ఏపీలో అయ్యింది, చేస్తూ ఉన్నారు. స్మార్ట్ మీటర్ వల్ల మీకు ఎక్సెస్ బిల్ రాదు. క్లియర్గా చెప్తున్నా నేను. రాంగ్ అజంప్షన్ అది. ఎవరేమన్నా పొలిటిసైజ్ చేసినా, పొలిటికల్ ర్యాలీలు తీసినా ఇది రాంగ్. సో స్మార్ట్ మీటర్ వల్ల మీరు ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గించుకోగలుగుతారా అంటే 100% తగ్గించుకోగలుగుతారు అంటారు. ఎట్లా